అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష, ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మనకు శత్రువులు ఎక్కువ అధ్యక్ష. అన్ఫార్చునేట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 గోల చేసేవాళ్ళు కూడా ఎక్కువే. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బట్టలను మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తారు అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్. కాగ్ రిపోర్ట్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్ ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,277 కోట్ల రూపాయలు, 227 కోట్ల రూపాయలు వాళ్ళ సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున 17,757 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష. బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ అధ్యక్ష ఈ 17,757 కోట్లకు అదనంగా ఇంకొక 3 పోర్ట్లు కడతా ఉన్నాం. రామాయపట్నం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, ఆ 3 పోర్ట్లకు సంబంధించిన మరో 12,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. ఆ 12,000 కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతూ పోతూ ఉంటాం. బట్ అది తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోకుండానే ఈ 17,757 కోట్ల రూపాయలు 3 పోర్ట్స్ పక్కన పెట్టి కూడా ఈ 17,757 కోట్ల రూపాయలు 17,757 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష.